న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేట ఎంఎల్కే నగర్ లో మాదిగల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విశ్రాంత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పెట్ల సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గాను ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం దక్కిందని, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గాను కృషి చేయాలని కోరారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఈ సందర్భంగా పెట్ల సూర్యనారాయణ రాజు, పెట్ల శాంతకుమారి దంపతులు ఇజ్రాయెల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాసరావు, చాట్ల సత్యనారాయణ, సీలి రాజు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేట ఎంఎల్కే నగర్ లో మాదిగల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విశ్రాంత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పెట్ల సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గాను ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం దక్కిందని, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గాను కృషి చేయాలని కోరారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఈ సందర్భంగా పెట్ల సూర్యనారాయణ రాజు, పెట్ల శాంతకుమారి దంపతులు ఇజ్రాయెల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాసరావు, చాట్ల సత్యనారాయణ, సీలి రాజు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడు వచ్చాడు, లేకపోతే ఆడిని ఆశించి కానీ ఏం చేయలేదు కదా. ఇదంతా ఎవరు చూసి అదే లెక్క, మనకి అదే లెక్క. లోకల్ గా నాయకత్వం అనేది ఒకటి ఉండాలి కాబట్టి మనం ఇన్ని తీసుకుని మనం ఎదురుకెళ్తే రేపు పొద్దున్న చిన్న సమస్య కాదు, రాజకీయాలు ఉంటుంది. లేని సమస్య లేని ఊరు లేదు అని మాట్లాడుతున్నారు. అదే ఎవరన్నా వచ్చే వాళ్ళు పెద్దలా ఉంటే ఇంకా చూసుకోండి, లేకపోతే మాట్లాడింది అంటే మండలానికి అలాగా మీరు తీసుకున్నారు, అలాగే విలేజ్ కూడా ఒక తీసుకుంటే బాగుంటుందండి. అప్పుడు అంటే అందరి సౌండ్ ఒక సింగిల్గా వస్తుంది. అప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏమన్నా అతనితో మాట్లాడుకోవాలి. ప్రతిసారి మీ దగ్గర రాలేం కదా మేము. టీవీ 5 చూస్తే ఎన్నో మాట్లాడతారు. అవన్నీ చూస్తూ కూడా చిరునవ్వుతో మాట్లాడుతున్నారు. అదే మర్నాటంలో ఎవరి మీద ఇలాగంటున్నావు, ఎవడెవరా ఇలాగంటావు అని మనం చక్కగా మాట్లాడతాం. ఆయన మాట్లాడడం ఎందుకంటే ఎలక్షన్ లో నిలబడ్డాడు కదా. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు, నా సహోదరులందరూ కూడా వేస్తారని ఆయన ఎంతో ఆశ పెట్టుకుని అన్నాడు. కాబట్టి ఈ ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో లేడీస్ డాక్టర్ వాళ్ళు అందుకున్న వాళ్ళు, ఈ చేవత అందుకున్న వాళ్ళు, అమ్మఒడి అందుకున్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తారని ప్రతి టీవీలో బారుమోగేలా చెప్తున్నారు. అది అందరూ మనం గమనించి ఎందుకు చెప్పినా ఆ రోజు 1000 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా మనకు ఆఫ్టర్ సంవత్సరానికి 36,000 ఇచ్చారు కాబట్టి అదే చూసుకోండి. సంవత్సరానికి 15,000 పిల్లకి ఇస్తారు కాబట్టి అదే చూసుకోండి. మనకి ఎంత సొమ్ము పెట్టారు. అది కరోనా వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒకరు, బియ్యం మీద రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు అన్న భూమి ఇజ్రాయెల్ గారు పి గన్నవరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ గారు ఒక వినతి పత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు మేమే సాక్ష్యం దానికి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మండలం జాజిపేటలో ఎమ్మెల్కే నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జేడి గారికి, ఇల్రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గ్రామస్తులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీని గారికి, నా మాదిగ సోదర సోదరమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమానికి ఈ మండలంలో ప్రజలందరికీ తెలియపరచడానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 75 సంవత్సరాల చరిత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 4 లక్షల మంది జనాభా కలిగినటువంటి మాదిగలకి రాజకీయ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులు
ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ ఎంతో మందికి మేము దరఖాస్తులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో బాధితులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 4 లక్షల మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ప్రకారం 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలు, 1 పార్లమెంటు స్థానము, 14 జడ్పీటీసీలు, ఇలాగా అనేకమైనటువంటి రిజర్వ్ స్థానాల్లో స్వాతంత్రం సిద్ధించి ఇప్పటి వరకు గుర్తించకుండా వారి పాదయాత్రకి అనేకమైనటువంటి ఆటంకాలు కల్పించినప్పుడు మా మాదిగలందరూ సెక్యూరిటీగా ఉండి వారి పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ జిల్లాలో ఒక మాదిగలకి ఒక ఎమ్మెల్యే సీట్ కేటాయించండి మేము డిమాండ్ చేసి వినతి పత్రం అందించినప్పుడు ఖచ్చితంగా పీగన్నవరం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడులో దివంగత నేత పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జిగా పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను నియమించినందుకు మల్లాది సత్యనారాయణ అలియాస్ సత్యబాబు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పెరి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లో యానాం నుంచి కాంగ్రెస్ కు అత్యధిక ఓట్ల శాతం తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని చెప్పారు. యానాం అభివృద్ధికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ తెలియజేశారు. ఇకపైన తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. యానాం ప్రజలు సహకరించాలని కోరారు. యానం నియోజకవర్గ ప్రజలకు పుదుచ్చేరి అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నన్ను యానంలో ఇన్ఛార్జిగా నియమించినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్కి వైద్యలింగం గారికి, నారాయణస్వామి గారికి, వైద్యనాథ్ గారికి, కందస్వామి గారికి, సాజన గారికి, పాండిచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం కాపు కళ్యాణ మండపంలో నిరంతర ప్రజాసేవకుడు ముమ్మిడివర ఏఎంసీ చైర్మన్ పుడుపుడు శివనారాయణను ఘనంగా సత్కరించారు. తాళరేవు మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో శివనారాయణ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై తమ అభిమానాన్ని చాటారు. ఇబ్బందిలో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ ఆపట హస్తం అందించే ప్రజా సేవకుడు శివనారాయణ అంటూ పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడికొండలు, MDUWA అధ్యక్షుడు పయ్యాల రమేష్, శుక్రపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, చికట నాగేశ్వరరావు, కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, పెద్దలశెట్టి వెంకటేశ్వరరావు, ఎడ్ల కుటుంబరావు, పారా సూర్యకుమారి, దడాల సువర్ణలత, కమిటీ ఈశ్వర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం కాపు కళ్యాణ మండపంలో నిరంతర ప్రజా సేవకుడు ముమ్మిడివర ఏఎంసీ చైర్మన్ పుడుపుడు శివనారాయణను ఘనంగా సత్కరించారు. తాళరేవు మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో శివనారాయణ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై తమ అభిమానాన్ని చాటారు. ఇబ్బందిలో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ ఆపట హస్తం అందించే ప్రజా సేవకుడు శివనారాయణ అంటూ పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడికొండలు, MDUWA అధ్యక్షుడు పయ్యాల రమేష్, శుక్రపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, చికట నాగేశ్వరరావు, కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, పెద్దలశెట్టి వెంకటేశ్వరరావు, ఎడ్ల కుటుంబరావు, పారా సూర్యకుమారి, దడాల సువర్ణలత, కమిటీ ఈశ్వర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివనారాయణ గారిని మహిళా సంఘాలు అన్ని కలిసి ఘనంగా సత్కరిస్తున్నారు. ఒక మహిళా మండలంలో ఉండండి. కార్యక్రమ విజయానికి ముఖ్యమైన రాక్షసులు కార్యక్రమానికి ముఖ్య అతిథి దళిత బిడ్డ మహిళ మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాయటి సునీత గారు, మరి అదేవిధంగా వేదికపై గౌరవ మాజీ సర్పంచులు మా గురువారు కాళాశ్వరరావు గారు, మరి లక్ష్మీనారాయణ గారు, నరసింహ గారు, అదేవిధంగా వెంకయ్య ఏడుకొండ గారు, ఇంకా వేదికమైనటువంటి పెద్దలు మరి రెడ్డి ఏడుకొండ గారు, మరి అదేవిధంగా వెంకటపట్టారావు గారు, ఇంకా ఎంపీటీ సభ్యులు, ఇంకా తదితర మహారాజులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పత్రికా మరియు మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సుదినం ఏంటంటే ఒక వ్యక్తి కుడుపూడి శివనారాయణ గారికి మన సన్మానం చేసుకోవడం అనేది ఒక మరి మంచి సంఘటన. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, ఈరోజు
సమకాలీన ప్రపంచంలో చరిత్రలో చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా మరి కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎక్కడికక్కడ మరి అవినీతికి మరి నీతికి మరి దూరంగా మరి పనిచేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా ఒక 10,000 రూపాయలు మన జేబులో సంపాదించుకోవాలి అని చూసే పరిస్థితి. కానీ కొడుకు శివనారాయణ గారు మాత్రం మరి ఆ విధంగా కాకుండా తను ఏదైతే సంపాదించుకుంటున్నాడో ఆ సంపాదనలో 10 వ్యవసాయాలు సమాజానికి ఏ విధంగా పెట్టాలనేది మరి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం పడుతుంది. ఈరోజు ఒక విషయం మీరు గమనించా, మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతో అద్భుతంగా సన్మానం చేసిన ప్రజా సంఘాలకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ముందు కూర్చున్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మీ అమ్మ. ఆ చేతికే దేవుడు డైరెక్ట్ అయ్యాడు. ఎక్కడో మహానుభావులు సృష్టించారు. ఆ మహానుభావులే కుటుంబ ఒక పేదవాడు కష్టంలో ఉంటే ఆదుకుని చేయగలిగారు అనే గర్వంగా తెలియజేస్తున్నాం. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మన చేతుల్లో సహాయం కావాలి. ఒక ఇల్లు కాలిపోయినా, ఒక వాళ్ళకి నిత్యావసర సరుకులు కావాలన్నా మన చేతులే కాదు. ఎక్కడ చూసినా చైతన్య శివనారాయణ కొంతమంది దుష్టశక్తులు అనుకుంటూ ఉంటారు, శివనారాయణ తట్టుకోలేరు, కష్టం తెలుసుకునే నాయకుడు. ఆ నాయకుడు అలాంటి వ్యక్తికి మంచి అవకాశం రావాలని కోరుకున్నాం కదా. అవకాశం వస్తే నెత్తిని పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ప్రజలకు మంచి చేయవలసిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకుడు, ప్రజల ఇబ్బందిగా వచ్చి మనం తీసుకురాగలిగే తప్పుల నాయకుడు కోవిడ్ టైంలో మనందరం కూడా మన ప్రాణాలకు పెట్టుకుని ఎవరి పిల్లలు ప్రశాంతంగా ఉన్నాం. కానీ చైతన్యంగా మాత్రం ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. ఆయన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా ఆదుకున్న ఒకే ఒక్క నాయకుడు మన చైతన్య గారు పుస్తకం సభాపంగా వేస్తున్నా. టైం ఆసరైనది కాబట్టి, ఇంకా చైతన్య గారు వాడారు కాబట్టి భగవంతుని ఆశీస్సులు మనందరి ఆశీస్సులు నూరే ఉండాలని మనసు కోరుకుని మరొకసారి శివనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమానికి గౌరవ సోదరుడు
రమేష్ గారికి, ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు రాయల్ గారికి, అలాగే మా సోదరుడు ప్రజల కోసం ప్రజల సంస్థల పట్ల నిరంతరం పోరాటం చేసే పోరాట యోధులు పెద్దించి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు మండల సర్పంచ్ సమీక్ష అధ్యక్షులు తెలుగు నాగేశ్వర గారికి, ఆంధ్రప్రదేశ్ సమయం సందర్భంగా ఈ వేదికలో ఉన్న సోదరులందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాల యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంఘాలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం అయిపోయింది, మహిళలు వందలు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వెళ్ళపట్టి సమయం ఉంటే 5 గంటలకు ముగించాలి. గర్భం 6:30 అయినప్పుడు కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక జైలు తెలుసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పెద్దలు, గురువులు, పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు. పెద్దలు మీ అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక. ఎందుకంటే ఈ సమయానికి 4-5 గంటల ఇంటికి పోయి రిలాక్స్ అయిపోయే మనుషులు చాలా వయసు కూడా 40 సంవత్సరాలు పైబడి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వ్యాపారం చేసినటువంటి సోదరులు కూడా వాళ్ళు కూడా ఎస్ఐ కట్ట గారికి, ఇంకా రమేష్ గారికి, మంత్రి గారికి, అలాగే రామాయణ గారి పేరు చాలా సన్మానాలు జరిగాయి. నేను 1995లో పంచాయతీ నిర్వహించిన తర్వాత సర్పంచ్ అవసరం ఊహించుకోవాలి. నేను మెంబర్ కావాల్సిన తర్వాత చాలా మంది మెంబర్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ మొదలు సర్పంచ్ ఉన్నారు. కానీ 2 సార్లు నేను మంచి పంచాయతీ మెంబర్ అయితే 2 సార్లు సర్పంచ్గా పీమాలో దాన్ని సర్పంచ్గా ఎన్నుకుని నాకు తోడుగా నిలబడి, నాకు అండగా నిలబడి, నా కష్టమని, నా సుఖమని, నా ఎంత నడిచిన నా మండలం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఆ గ్రామంలో తన బిడ్డలాగా, తన అమ్మలాగా, తన తమ్ములాగా, తన సోదరులాగా దాన్ని ఆశీర్వదించి దాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకుంటున్న నా గ్రామాన్ని నేను ఎప్పుడూ మర్చిపోని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు తెలియజేస్తాను. ఈ గ్రామమైన నా మండలం కాదన్నారు. నేను ఈ మండలాన్ని తీసుకొచ్చింది నా గ్రామస్తులే. వాళ్ళే నన్ను మెంబర్గా కానీ సర్పంచ్ గారు నిలబెట్టుకోకపోయింటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడు కాదేమో. అందుకే నేను ముందుగా సమాధానం చెప్పుకుంటున్న నా గ్రామస్తులు, అంతకంటే నేను ముందుగా నేను చెప్పుకునేది నా తల్లిదండ్రులకు ఎప్పుడు ఉంటాను. మరి ఈ రోజున ప్రజా సంఘాలంటే నిత్యం పోరాటం చేసి ప్రజల కోసం పనిచేసే సంఘాలు చాలా మంది ఉన్నారు. రూపాయి ఆసక్తి ఉన్న పనిచేసే సంఘాల నాయకులు కూడా చాలా మంది, జయకుడేశ్వర కానీ, రాజుగారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా మహిళా సంఘాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డబ్బు కోసం కంటే ప్రజలకు మంచి చేసేటువంటి వీటి ఆధారంలో సంతానం కలగాలంటే నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజుగా భావిస్తున్నాను. దాన్ని అనుభవించి, దాన్ని గౌరవించి, చేసే సేవలని గుర్తించి చేసినటువంటి మీకంటే మీకంటే పెద్దవాళ్ళు నాకు ఎవరు కాదు. మీరే నాకు ఎక్కువ, మీరే నాకు నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ, మీరే నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావిస్తున్నాను. మీరు చేసినటువంటి సంతానం నాలో చాలా బాధ్యత ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది చెప్పారు, అనేక కార్యక్రమాలు చేశామని. నిజంగా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కరోనా సమయంలో చూసాము, ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం.
ఈ రోజు ఇక్కడ చాలా మంది బతికి ఉన్నామంటే అసలు ఉంటాము పోతాము ఏమైపోతాము తెలియనటువంటి రోజు 2020-21 ఆ 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ప్రాణాలు ఆశించిన బతుకుపోయాము. చిన్న చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వాళ్ళు తన యొక్క ప్రాణాలను పోయి తన యొక్క కుటుంబంలో తన పిల్లలకు గొడవైపోయి భార్యలకు గొడవైపోయి ఆ కుటుంబాలు చూసినప్పుడు ప్రాణం చేసిపోయింది. ముందుగా చెప్తానంటే కరోనా సమయంలో సేవ చేయడం మొదలుపెట్టింది నా సోదరుడు కోటేశ్వరరావు గారు. అన్న జలవరంలో కరోనాతో ఒక యువకుడు చనిపోయాడు. ఆ అమ్మాయి పిల్లలతో ఉన్నారు. చిన్న సాయి చేసి ఏ చేయాలి కానీ అక్కడ ఇక్కడికి వాళ్ళు చూసిన తర్వాత 1000 కనీసం సరిపోదని ఆయన 10,000 ఇవ్వడం జరిగింది. అది పేపర్ వచ్చిన తర్వాత స్వామి నుంచి మా సూర్యకుమారి ఫోన్ చేసి స్వామిలో ఇంట్లో లక్ష్మణ్ అక్కడ చనిపోయాడు. ప్రజా సంఘాల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మరి నాకు వాళ్ళ యొక్క ఆత్మీయ సత్కారం చేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేని ఉంటుంది. ముందుగా ప్రజా సంఘాల వారి అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి నా పైన బాధ్యత పెంచుతూ ఈరోజున వాళ్ళు చేసే కార్యక్రమాలకి భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నాతో పాటు ప్రజా సంఘ నాయకుల్ని మా మిత్రుల్ని కలుపుకుని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఆపదలో ఉన్నారో రక్తదాన శిబిరాలు కానివ్వండి, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, క్యాన్సర్ కానీ రకరకాల ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాలకి కొంత వెసులుబాటుగా మనం వాళ్ళకి సపోర్టుగా ఉండాలని, సమాజంలో మంచి సేవలు అందించాలని నా యొక్క సంకల్పం. అది మరింత నేను చేసే సేవా కార్యక్రమాలని పెద్దగా చేయాలని, అలాగే ఇంకొక విషయం తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలు అనేవి అల్టిమేట్గా పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పదవులు ఏ మనిషికి శాశ్వతం కాదు. మనకి పదవి ముఖ్యం కూడా కాదు. ప్రజలకి మనం సేవ చేయాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. దాన్ని ఉద్దేశించుకుని మనం పనిచేస్తూ ఉన్నాం. సుమారుగా నేను 20 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాలుగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా ఉండగా 5,000 మందికి ప్రాణ ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడడం జరిగింది. సుమారుగా 5,000 పైసలకు యూనిట్లు నేను ఇచ్చి ప్రాణ ప్రమాదంలో ఉన్న వాళ్ళకి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే నేను ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్దది చేయాలని ఆలోచిస్తున్నాను. చాలామంది అనుకుంటూ ఉన్నారు రాజకీయాల్లో ఈయన ఏదో ఎమ్మెల్యేగాను ఇంకోదానిగాను పోటీ చేయడానికి రకరకాలైన చేస్తున్నామని. నేను ఏవి లేదు సార్, నేనేమి అలాంటి ఆలోచన నాకేమీ లేదు. ఎప్పుడైనా అది అల్టిమేట్గా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు పార్టీలు మనం చేసే సేవను గుర్తించి రాజకీయంగా మరిన్ని మనం సేవలు అందించడానికి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం పరంగా కానీ సమాజానికి మంచి సేవలు అందించాలనే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాను తప్ప కేవలం రాజకీయ పదవుల కోసమే మన ఎజెండా కాదు. రాజకీయ పదవులు అనేది ఏ మనిషికైనా 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత అందరం బాధ్యతలు అయిపోతాం. పదవి అనేది ఒక బాధ్యత. ఏ పదవైనా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, జడ్పీసీ కానివ్వండి, ఏ పదవైనా మనకి ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. దాన్ని 100కి 100% నిజాయితీగా ప్రజలకి మేలు చేయాలని ఒక సంకల్పంతో పని చేయాలనేటువంటి ఆలోచనతో మనం పనిచేయాలి. నేను 2 సార్లు సర్పంచ్గా పనిచేశాను. 100కి 100% నేను ఆ పదవికి న్యాయం చేశాను. అలాగే అవకాశం వస్తే ఏ పదవికైనా 100కి 100% న్యాయం చేస్తాను, ప్రజలకు మేలు చేస్తానని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో హైవే వారు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీరు పొంగి పొర్లి రోడ్లపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతూ ఇటు ప్రయాణికులకు అటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని ప్రజాప్రతినిధులకు నేషనల్ హైవే వారికి తెలిపినా కూడా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం శ్రీలక్ష్మి గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షుడు నామా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వర్తకుల సహకారంతో శ్రమదానం చేసి తాత్కాలికంగా మురుగునీరు బయటికి రాకుండా పనులు చేపట్టారు. దీనిపైన హైవే మెయింటైన్ వారు రూల్స్ ధిక్కరించి పనులు చేశారంటూ మండిపడినట్లుగా వర్తకులపైన కేసు నమోదు చేస్తానంటూ విడ్డూరంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణ కేసు నమోదు చేసి తగ్గేదే లేదు అంటూ ముక్తకంఠంతో చెప్పారు వర్తకులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో హైవే వారు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీరు పొంగి పొర్లి రోడ్లపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతూ ఇటు ప్రయాణికులకు అటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని ప్రజాప్రతినిధులకు నేషనల్ హైవే వారికి తెలిపినా కూడా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం శ్రీలక్ష్మి గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షుడు నామా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వర్తకుల సహకారంతో శ్రమదానం చేసి తాత్కాలికంగా మురుగునీరు బయటికి రాకుండా పనులు చేపట్టారు. దీనిపైన హైవే మెయింటైన్ వారు రూల్స్ ధిక్కరించి పనులు చేశారంటూ మండిపడినట్లుగా వర్తకులపైన కేసు నమోదు చేస్తానంటూ విడ్డూరంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణ కేసు నమోదు చేసి తగ్గేదే లేదు అంటూ ముక్తకంఠంతో చెప్పారు వర్తకులు. నేషనల్ హైవే 216 శంకరపాలెం బైపాస్ జంక్షన్ అనేది ఇక్కడ హైవేని ఆనుకుని ఇక్కడ డ్రైనేజీని నిర్మించడం జరిగింది. ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలు బాగుండకపోవటం వల్ల ఈ డ్రైనేజీలోని పుల్లి నీరంతా ఈ జంక్షన్లో ఇక్కడ పైకి రావడం జరుగుతుంది. ఇది ఎన్నో నెలల నుంచి జరుగుతుంది. దీని మీద మేము అధికారులకి హైవే వారికి ఎప్పటికప్పుడు లెటర్లు పెడతాం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు కానీ పంచాయతీ వారు కానీ ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ కానీ హైవే వారు కానీ ముఖ్యంగా నేషనల్ హైవే వారు కానీ దీన్ని ఏ విధంగా కూడా పరిష్కరించకుండా ఇక్కడ దీన్ని ఎలా అస్తవ్యస్తంగా వదిలేశారు. ఈ మురికి నీరు వల్ల గతంలోనే చెప్పాము మేము ఒక నెల క్రిందట, ఈ మురికి నీరు వల్ల ఇక్కడ కలిగే ఇబ్బందులు జనాలకు కానీ ఇక్కడ మసిలే జనాలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ప్రయాణికులు కానీ కాలేజీ విద్యార్థులకు కానీ మొత్తం అంతా వివరించడం జరిగింది గతంలో. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ మేము అందరూ కలిసి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి మానవతా దృక్పథంతో ఈ వాటర్ వచ్చే చోట ఇక్కడ కొంచెం సిమెంట్తో కాంక్రీట్ వేసి ఈ వాటర్ రాకుండా చేయడం జరిగింది. ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న హైవే ఇన్ఛార్జ్ వచ్చి మీరు ఈ వాటర్ రావటాన్ని ఆపటం మీరు చట్టవిరుద్ధం, మీ పైన కేసులు పెడతామని అతను కేసులు బనాయించడానికి మమ్మల్ని బెదిరించడం జరిగింది. అయితే ఇక్కడ హైవేని టచ్ చేయడం ఎంతైతే మాకు చట్టవిరుద్ధం, అలాగే ఈ హైవే ఈ డ్రైనేజీలోని మురికి కాలంలో నీరు ఇలాగ రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని మేము పత్రికాముఖంగా ఈ హైవే వారిని అడుగుతున్నాం. ముఖ్యంగా హైవే వారు దీన్ని వెంటనే పరిష్కరించకపోతే మేము గతంలోనే చెప్పాం, ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గతంలో హైవే నిర్మించినప్పుడే చాలా అవకతవకలతో ఇది నిర్మించడం జరిగింది. ఎక్కడికంకర అక్కడ లోపల వదిలేయటం వల్ల డ్రైనేజీలోని ఎక్కడి నీరు అక్కడ నిలబడటం జరిగింది. దీన్ని క్లీన్ చేయటం కానీ ఇది ఏం పట్టించుకోకపోవటం వల్ల ఇది ఎంత అస్తవ్యస్తంగా తయారైంది. ఇక్కడ రోజు ప్రయాణించే ప్రయాణికులు కూడా 4-5 బళ్ళు మీద ద్విచక్ర వాహనాల మీద వచ్చిన వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. వాళ్ళకి దెబ్బలు తరగటం, మేమేమో హాస్పిటల్ తీసుకెళ్ళటం ఇవే జరుగుతున్నాయి. అయినా ఇక్కడ వ్యవస్థ ఎవరూ పట్టించుకోవట్లేదు. కావున మేము మీడియా ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మా మీద కేసులు పెడతారో ఏం పెడతారో మీ ఇష్టం, ఏం పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మానవతా దృక్పథంతో మేము ఇది ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిపి దీన్ని ఇక్కడ మామూలుగా తాత్కాలికంగా పరిష్కారం చేసాం. కానీ ఇది శాశ్వత పరిష్కారం కానీ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో ప్రజలే దీన్ని ఏ విధంగా చేయాలో అది నిర్ణయించుకుని చేస్తారని మేము ఎటువంటి బెదిరింపులకి బెదిరిపోమని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నేషనల్ హైవే ద్రాక్షారామం
ఆ వైపు రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ బాగోకపోవడం వల్ల దీంట్లో వచ్చే పుల్లు నీరు, ఈ పుల్లు నీరు వల్ల అది ఏమైతుందంటే ఇతర రెసిడెన్షియల్ ఏరియాల నుంచి అన్నిటి నుంచి వస్తున్న మురికి నీరు అంతా కూడా అక్కడ ఉన్న లీకుల ద్వారాగా రోడ్డు మీదకి రావడంతో ప్రజలు అనేక రకమైన సమస్యలతో గురవుతున్నారు ఇక్కడ. అలాగే ఏంటంటే ప్రయాణికులు, ఎంతోమంది ప్రయాణికులు పొరుగురు నుంచి వచ్చి చాలామంది తెలియక ఇక్కడ ఉన్న రహదారి ఎటు ఎలా ఉందన్నది తెలియక వచ్చే వేగంతో ఆ రోడ్డు టైర్లకి ఆ దిగిరది అది అట్టుకుని బళ్ళు స్కిడ్ అవ్వడం ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది. అనేక ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలు మనం చూస్తుండగా కళ్ళ ముందే, మా ప్రజలు అందరూ కళ్ళ ముందు చూస్తుండగా ఎన్నో ప్రమాదాలు మా కళ్ళ ముందు జరిగినాయి. మేమందరూ దీనికి స్పందించి ఎన్నో అధికారుల చుట్టూ, పంచాయతీల చుట్టూ అన్ని అధికారికంగా మేము ఎన్నో లెటర్లు అవి పెట్టడం అన్ని చేయడం చాలా జరిగింది. కానీ ఎన్ని జరిగినా సరే దీనికి సంబంధించి ఏ అధికారులు స్పందించకపోవడం, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలో మాకు దిక్కు తోచకపోవడం, ప్రజలందరూ కూడా చాలా అనేక రకమైన ఇబ్బందులు పడి ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా కనీసం బస్సు సెంటర్ దగ్గర బస్సు ఎక్కడానికి కూడా మనుషులు నిలబడలేని విధంగా ఉంది. ఈ పులినీరు వాసన భరించలేకపోవడం, ప్రజలు ఎంతో ఇదిగా దీని మీద ఎంతో ఇదిగా మేము పోరాడుతూ ఉన్నాం. కానీ అధికారికంగా ఎవరు పట్టించుకుపోవడంతో మేము పబ్లిక్ ఇష్యూని ఇది మేము పబ్లిక్ ఇష్యూ దీన్ని మానవతా దృక్పథంతో మేము దీన్ని ఎదరికి తీసుకుని వెళ్ళి ఎవరు పట్టించుకోకపోయినా సరే మేమందరం ఏదో తలకొంత వేసుకుని ప్రజలకు జరుగుతున్న ఈ నష్టాన్ని మేము అరికట్టాలని చెప్పని మేము దీన్ని ముందుకు వచ్చి పొద్దున్న ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తలపెడుతున్నట్టుగా ఎంతోమంది అధికారులు దీన్ని ఆఫ్ చేయడానికి చూశారు. అలాగే మా మీద ఎన్నో కేసులు ఇవి బనాయించడానికి కూడా చాలా ప్రయత్నించారు. కానీ మేము ఎటువంటి దానికి కూడా మేము జరగకుండా మేము ప్రజలందరం కూడా ఇది ఒక రకమైన మంచి పని కాబట్టి దీంట్లో ఎటువంటి చెడు ఉన్నా సరే, ఎటువంటి కేసు అయితే మమ్మల్ని అందరినీ ఎలా లాక్కెళ్ళినా ఏం చేస్తాం మేము కాదన్నాం. ఇది ఒక మంచిదనానికి మంచి పనిగా తెలపెట్టాం కాబట్టి దీనికి మేము అందరం కూడా మద్దతు తెలిపి మేము అందరూ ఎదరికి రావడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం అధికారులందరూ కూడా ఆలోచించి దీనికి శాశ్వత పరిష్కారం కలిగించాలని చెప్పని మనస్ఫూర్తిగా మీడియా ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది. మండలం కందికుప్ప గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వీధి వీధిన గ్రామస్తులు పెద్ద ఎత్తున బుచ్చిబాబుకు స్వాగతం పలికారు. గడప గడపకు మహిళలు హారతులు పట్టారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎండగడుతూ కడపత్రాలు పంచి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి చంద్రన్న పాలనకు స్వాగతం పలకాలి అంటూ కోరారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మండలం కందికుప్ప గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వీధి వీధిన గ్రామస్తులు పెద్ద ఎత్తున బుచ్చిబాబుకు స్వాగతం పలికారు. గడప గడపకు మహిళలు హారతులు పట్టారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎండగడుతూ కడపత్రాలు పంచి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి చంద్రన్న పాలనకు స్వాగతం పలకాలి అంటూ కోరారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు నాశనం చేసి మన విద్యార్థులు, మన యువత అందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చుకున్నారు. రావాలి మరి శ్రీలు రావాలి. గొల్లపల్లి శ్రీలు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి కాశీ రాఘవులు గారు, కాశీ రాహుల్ గారు, అలాగే కాశీ రాహుల్ గారు, ముందు సాయిబాబు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు పట్టాలు మంజూరుపైన కొనసాగిస్తున్న దీక్ష ఆదివారానికి 40 రోజుకు చేరుకుంది. చొల్లంగిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఉప్పు భూములు స్థానికేతరులకు కేటాయించడం దారుణమంటూ మా గ్రామంలో భూమిని స్థానికులకి ఇవ్వాలంటూ నినాదాలు హోరెత్తించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు పట్టాలు మంజూరుపైన కొనసాగిస్తున్న దీక్ష ఆదివారానికి 40 రోజుకు చేరుకుంది. చొల్లంగిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఉప్పు భూములు స్థానికేతరులకు కేటాయించడం దారుణమంటూ మా గ్రామంలో భూమిని స్థానికులకి ఇవ్వాలంటూ నినాదాలు హోరెత్తించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మా భూమి స్థలాలు మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మా భూములు మాకే రావాలని ఈరోజు 40 రోజుల నుంచి నిరీక్షణ చేస్తున్నామండి. మరి ఇప్పుడు వచ్చి అధికారులు కూడా స్పందించలేదు. మా భూములు మాకు ఇచ్చేలా అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. పోలినాటి పార్వతి అండి. ఈ రోజుకి 40 రోజుల నుండి ఈ నిరాహార దీక్ష చేస్తున్నామండి. అధికారులు కానీ గ్రామస్తులు కానీ ఎవరో స్పందించలేదండి. మరి మాకైతే పటాలో వ్యవహారం పట్టాలు ఇచ్చారండి. మాకు ఇప్పటికి ఇంకా స్థలం చూపించలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు కానండి. కానీ మాకు సైట్ అయితే కావాలంటున్నాం. అది మా ఊరి సైటే కావాలనుకుంటున్నామండి. అది వేరే వాళ్ళకి
ఇవ్వకూడదని మేము 40 రోజుల నుంచి చేస్తున్నామండి. అలాగా ఎవరో స్పందించలేదండి. మరి ఎవరన్నా వచ్చి ఇక్కడ స్పందించి మాకు ఏదో సమాధానం చెప్పే వరకు మేము ఇలాగే దీక్ష కొనసాగిస్తామండి. మరి మాకు ఏదో న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. జిల్లా తాళరేవు మండలం తాళరేవు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తాళరేవు ఆర్యవైశ్య సంఘ భవనం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షురాలు వద్దేపల్లి సుధా పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించగా మహిళలు అంతా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు క్లబ్ సహకారంతో బహుమతులను వారికి అందజేశారు. కార్యక్రమంలో గోకవరపు శ్రీదేవి, సరిత మరియు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Ten seconds more. 5 seconds more. 3 seconds. 1. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేటలో శుంకరపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు మోపూరు శ్రీనివాస్, కిరణ్ తన అనుచర బృందం తన శ్రేయోభిలాషులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబో రోజుల్లో రాజకీయ పరిణామాలపైన మాట్లాడుతూ మనమంతా ఐక్యతతో కలిసి ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు గెలుపుకు సహకరించి పవన్ నమ్మకాన్ని నిలబెట్టాలని తెలుపుతూ ఏ సహకారం కావాలన్నా ముందుండి నడిపిస్తామంటూ కార్యకర్తను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏ రకంగా వెళ్తారని కూడా మీరు ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఏ రకంగా వెళ్దామని మీరు ఆలోచించుకోండి. మీకు ఏం కావాల్సి వచ్చి నేను చేస్తాను. ఏమో అందరికీ నమస్కారం. మన నాయకుడు వచ్చాడు, లేకపోతే ఆడిని ఆశించి మనం ఏం చేయలేదు కదా. ఇదంతా ఎవరు చూసి అదే లెక్క మనకి, అదే లెక్క. లోకల్గా నాయకత్వం అనేది ఒకటి ఉండాలి కాబట్టి మనం ఇన్ని తీసుకుని మనం ఎదురుకెళ్తే రేపు పొద్దున్న చిన్న సమస్య కాదు, రాజకీయాలు ఉంటుంది. లేని సమస్య లేని ఊరు లేదు. ఆయన మాట్లాడుతున్నారు. అదే ఎవరన్నా వచ్చే వాళ్ళు పెద్దలా ఉంటే ఇంకా చూసుకోండి, లేకపోతే మాట్లాడింది అంటే మండలానికి ఎలాగా మీరు తీసుకున్నారు అలాగే విలేజ్ కూడా ఒక తీసుకుంటే బాగుంటుందండి. అప్పుడు అంటే అందరి సౌండ్ ఒక సింగిల్గా వస్తుంది. అప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏమన్నా అతనితో మాట్లాడుకోవాలి. ప్రతిసారి మీ దగ్గర రాలేం కదా మేము కూడా వస్తారంటే ఆయనకు కూడా మన అందరం కలిసి ఏమంటే మేము ఎంతమంది ఉన్నాం మా పార్టీ తరఫున, మా పార్టీ నాయకుడు ఆయన బీసీగా కూడా ఉన్నాడు. ఆయన కూడా చేయదని ఆయన కూడా అడుగుదాం. ఆయన కూడా అడిగి ఆయనకు కూడా మనం ఏదైనా న్యాయం చేయని ప్రయత్నం చేద్దాం. తప్పే ఉంది, ఆయనకి చేద్దాం, మనం పొందాం. ఏదైనా ఐకమత్యం వల్ల సాధ్యపడుతుంది. అంతే ఆయన తప్పు ఇంకోటి తప్పు అని అనుకోవద్దు. ఎవరి ముఖం చూసినా పవన్ కళ్యాణ్ ముఖమే చూద్దాం. పవన్ కళ్యాణ్ మాట పాటిద్దాం. ఆయన గురించి మనం కొంతవరకు త్యాగం చేయాలి. త్యాగం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ అవసరం అన్నా, రాజకీయ పరణ అవసరం రావచ్చు, ఆర్థిక పరణ అవసరం రావచ్చు, తర్వాత ఏదైనా నేను స్వయంగా నిలబడి అక్కడ ఏదైనా సమస్యను పరిష్కారం చేయాల్సి రావచ్చు. మీరు నన్ను ఎప్పుడైనా కలుసుకోవచ్చు. ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంటాను. మీరు నన్ను ఉపయోగించుకోండి. నేను ప్రజల కోసం ఉన్నాను. కాబట్టి నా గురించి కూడా మీరు తెలుసుకోండి. కొంచెం తెలియని వాళ్ళు ఉంటే కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. అన్నీ కూడా చేస్తాను తప్పకుండా. 5 ఏళ్ళు ప్రజల ద్వారా ఉంటాను నేను. మనందరూ అధికారులు ఉంటేనే కదా మేము చేసేది. అంటే మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి పద్ధతిలో మనకి బాగుంటుంది. 5 ఏళ్ళు వెనకబడి అక్కర్లేదు. మనం అనుకున్నా జరుగుతుంది, జరిపిద్దాం. ఈ 3వ నియోజకవర్గం వరకు రాజుగారు గెలుస్తున్నారు. మనం గెలిచి పార్టీలో ఉందాం. 10 మంది లేని వాళ్ళు చేద్దాం, చేసి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఎంతమందికి మనం చేయగలమో అంతవరకు చేసి మనం ఏంటో నిరూపించుకుందాం. పవన్ కళ్యాణ్ ఆశయాన్ని మనం సాధిద్దాం. అది నా ఉద్దేశం. దానికి నేను బాలకృష్ణ గారిని ఎలా ఆడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మరి ఆయన ఇష్టం జాయిన్ చేసుకోకపోవడం అంటే మరి ఆ ప్రయత్నం ఏంటో నాకు తెలియదు. తర్వాత రాజుగారు అన్నారు. నేను రాజుగారిలో కూడా ఏం జాయిన్ అవ్వలేదు. రాజుగారు వచ్చి నన్ను అడిగారు ప్రాబ్లం కోసం మరి ఏదో చేస్తారండి. మరి చెప్పారు చేస్తామని మీరు అందరూ ఏదైనా మంచిది మీకు అనిపిస్తే
మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్దాం. ఏదైనా భవిష్యత్తులో ఏం చేద్దాం అన్నది కూడా చేద్దాం. మీరు చెప్పండి, ఏదైనా నాకు విలేజ్ వారికి ప్లాన్ ఉందండి మాకు, లేకపోతే వ్యక్తిగతంగా ఈ పని ఉందండి, లేకపోతే ఇంకో రకంగా మాకు ఏదో ఉంది అంటే మనం తప్పకుండా మాట్లాడి ఒక స్పష్టమైన హామీ మీకు ఇప్పిస్తాం. హామీ నెరవేరేదాకా కూడా మేము పోరాటం చేస్తాం. రాజుగారిని అడిగి గతంలో కూడా రాజుగారిని కూడా నేను మనకి ఏం కావాలన్నా కూడా నేను ఆయన ద్వారా చేయించుకున్నాం కొన్ని పనులు మన ఊరికి సంబంధించి. అది ఇప్పుడు కూడా చేద్దాం. ఇప్పుడు కూడా ఏదైనా మనకి సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేద్దాం. మీరేమో ఆందోళన పడక్కర్లేదు. మనం నెగ్గుతున్నాం. కొన్ని నెల రోజుల తర్వాత మనం నెగ్గి పార్టీలో ఉంటున్నాం. మనకు అనుకున్నంత సాధ్యపడుతుంది. ఇది ఏమైనా ఉంటే చెప్పండి. మీలో ఒకరిగానే నన్ను భావించాను, అంతేగాని నన్ను ఏదో నేను పెద్ద మనిషిని ఏం కాదు. నేను మీకులా పుట్టిన ఉండే, మీకులా ఉన్న ఉండే. అంచేత మన పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధించాలంటే అధికారం ద్వారా సాధ్యపడుతుంది నా ఉద్దేశం. దానికి కొంచెం మీరు కొంత సహకరించి మీరు అందరూ కూడా ఏదైనా రేపు క్యాన్వాసింగ్ ఇలాంటిది ఏమైనా ఉంటే ఒక హామీ తీసుకున్న తర్వాతే వెళ్దాం. ఏ ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా మెటీరియల్ కావాల్సి వచ్చినా ఒకవేళ క్యాన్వాసింగ్ పరంగా జనసేన జెండాలు కావాలన్నా, లేకపోతే ఏదైనా వాళ్ళకి పెట్రోల్ కావాలన్నా, చిన్నవాళ్ళు కదా ఇంచుకున్నాం మన అసిస్టెన్స్ ఇవ్వాలంటే కూడా ఇద్దాం పార్టీ పరంగానే. మీకు ఏదైనా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా నేను పరిష్కారం చేస్తాను, చేసి ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి కొంచెం మరి ఈసారి పార్టీకి చెయ్యాలి. మన త్యాగాలు సిద్ధపడాలి. అంతేగాని మరి వాళ్ళు వీళ్ళని కాదు. బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆయన చేసిన దానికి ఏదోటి ఏర్పాటవుతుంది. మరి ఆయన కూడా ఇది హామీ ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తే మరి ఆయన కూడా ఉండి మనతో పాటు ఉండి అలాగే ఎప్పుడులాగే ఆయన కూడా తిరిగి కలుస్తారని అనుకుంటున్నాను. మరి అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. మరి సహకరించండి, మనమే ముందుకెళ్దాం. మరి ఐకమత్యంగానే ఉండి సాధించుకుందాం. కూడా మంచి ఆలోచనతో ఉండి మన ఆశయాల్ని మనకు నెరవేరేలాగా మనం చేద్దాం. మనకి మన మండలంలో పెద్ద నాయకులు చూడడానికి ఎమ్మెల్యే గారిలాగే అనిపిస్తున్నారు నాకు. చెప్తున్నాను, ఇలాంటి కలర్ఫుల్ ఏంటంటే మెయిన్ మనకి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మాటలో ఆకర్షించుకునే తత్వం ఉండాలి. 10 రూపాయలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎక్కడ మనం జాగ్రత్త చేసుకోవాలో అక్కడ జాగ్రత్త చేసుకోవాలి. 10 మందికి మంచి చేసేలాగా మనం ప్రతి అడుగు కూడా ముందుకేయాలి. ఎందుకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించినా సరే అన్ని ఇక్కడే ఉంటే మనం అయితే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మన అద్దెకు వచ్చినట్టే పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పారు, రెంట్కి వచ్చిన హౌస్లో మనం ఏ విధంగా వాడుకుంటామో అలా వాడుకుని వెళ్ళిపోవాల్సింది. అలాంటి మన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎంతగా ఆశపడాలో అంతగా ఆశపడాలి. మనం చిరస్థాయిగా ఇప్పుడు ఈరోజు మన నోటి మీద గాంధీ గారి ఫోటో ఉంది అంటే ఆయన ఎంత త్యాగం చేసి మరి ఎన్ని ఉద్యమాలు చేసి అంత చేస్తే ఆ స్థానం అక్కడ ఆయన కొట్టగలిగారు. కనీసం గ్రామాల్లోనే సరే, నియోజకవర్గాల్లోనూ మండలాల్లోనూ మన పేరంటూ కొంచెం వినిపించాలి, మనం ఉన్నా లేకపోయినా అనేలాగా మనం అందరూ కూడా ఉండాలి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఏదో మామూలుగా మినిమం కోరికలు ఉంటాయి. అంతవరకు ఏదో కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచిగా బతకాలి అని అంతవరకు ఆశ ఉండడంలో తప్పలేదు. కానీ కొంతమంది ఏంటంటే ఒక పందికొక్కు ధాన్యం రాశిని తీసుకెళ్ళి మనకు ఇంకా మొత్తం జీవితాంతం ఇదే ఉండాలని చెప్పేసి మొత్తం త్వరలో పెట్టేసి శుభ్రంగా ధాన్యం రాశి అంతా దాచేస్తూ ఉంటుంటుంది. మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది రైతులు ఉంటుంటారు. ఇందులో అది ఒక వర్షం వచ్చి తుఫాను వచ్చి శుభ్రం ములిపోయింది అనుకో అంతా మొక్క వచ్చేసి పోద్ది, దానికి ఏం ఉండదు. ఇది కూడా పోవచ్చు, చెప్పలేము. ఆ రకంగా కొంతమంది రాజకీయ నాయకులు ఈరోజు అలాగే పందికొక్కుల్లాగా దోసేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని. అది ఎందుకు ఉపయోగపడకుండా పోతూ ఉంది. లేకపోతే ఈ రోడ్లు మన నిజంగా అమెరికాలో ఉన్న రోడ్లు మనం ఇక్కడ వేయడానికి పెద్ద కష్టం ఏం కాదు, అంతకన్నా బాగా చేసుకోవచ్చు. మనం ఎక్కడికక్కడ డబ్బుని ఏంటంటే పందికొక్కుల్లా దాచేసుకున్నారు నాయకులు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అలాంటి వేస్టేజ్ అవ్వకుండా ఇంటికి 2500 రూపాయలు 3500 రూపాయలు అకౌంట్లో వేయడానికి అన్నానికి కారణం కూడా అటువంటి కవర్ చేసుకోవడం. ఇప్పుడు ఈరోజు ఒక 5 కేజీల బియ్యం ఇవ్వడానికి వాళ్ళకి 50 మందికి ఒక వాలంటరీ, ఒక వ్యాను, ఆ వ్యాన్ డ్రైవర్కి 10,000 శాలరీ, ఇవన్నీ పెట్టి 5 కేజీల బియ్యం పంపించాలంటే ఇది చూడండి, గోదావరి అయితే లాకమేత ఏదో అంటారు చూసారా, అలాగా ఉంటే వెళ్ళబోడానికి దానికి అయిపోతుంది. ఆ రోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ జనాలకు అర్థమయ్యేలా చెప్పి మనం ఏంటంటే ఇది బోన్ క్యాన్సర్ లాగా మనకి ఎప్పుడు తెలీదు. శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కూలిపోతూ ఉంటాం. బోన్ క్యాన్సర్ ఉన్న వీళ్ళు లక్షణాలు అవి. ఆ రకంగా ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏదో సంవత్సరానికి అమౌంట్ ఇచ్చాము, లేకపోతే ఈ కాపునేసి ఇచ్చామని డబ్బులు ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఏదో అప్పుడు మట్టుకు మనకి మంచిగా ఏదో బిర్యానీ దొరికేస్తుందని చెప్పేసి ఇలా బాగుందిరా అని చెప్పేసి చేస్తాం అనుకోండి. ఒక్కసారికి ఇప్పుడు దాదాపు ఎంత 7 లక్షల కోట్లు సుమారు ఎంతో అయినట్టు ఉంది మొత్తం అప్పు. అయితే ఇప్పుడు ఈ అప్పు అంతా ఎవరు తెచ్చాలి? నిజంగా ఈ ప్రభుత్వం కూలికి మన జన సైనికులుగా అందరికీ చెప్పి ఆ వ్యతిరేక నోటుని మనం ఖాతాలో వేసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేయండి.
అలాగే మన సార్ని ముందు పెట్టుకుని మనం ఈ రోజులో మనం మన మండలంలో పెద్ద నాయకులుగా మనం ఈయన ఎన్నుకుందాం. అలాగే ఏ సమస్య ఉన్నాయో ఈయనకి చెప్పుకుందాం. ఈయన ద్వారాగా మనం బుచ్చిబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళడం, మన సమస్యలు ఏంటంటే క్షుణ్ణంగా మధ్యలో ఇంకో వ్యక్తులు చాలా పెత్తనాలు సెలవించడం ఇలాంటివి కాకుండా డైరెక్ట్ మనమే వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. దయచేసి మరి అందరూ కూడా దీన్ని సహకరించి అందరూ ఒకే మాట ఉండి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుగులలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 8 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగాయి. 3వ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నిత్యాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, గోపూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మాదిరి ఆర్కెస్ట్రా, మురుగుల అయ్యప్ప సినీ భక్తి విభావరి కార్యక్రమాలు జరిగాయి. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుగులలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 8 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగాయి. 3వ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నిత్యాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, గోపూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మాదిరి ఆర్కెస్ట్రా, మురుగుల అయ్యప్ప సినీ భక్తి విభావరి కార్యక్రమాలు జరిగాయి. పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు దేవాలి నీ పూజకు, ఏ పూలు దేవాలి నీ పూజకు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం మాజీ బీజేపీ నాయకులు మేక వీరబాబు కాపు ఉద్యమ నేత ముద్రగడ పైన మండిపడ్డారు. కాపులకు ఏ మేలు చేస్తారని ముద్రగడ వైసీపీలోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ 5%కు తగ్గించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడిగారు. మీరు సపోర్టుగా వెళ్తున్నారు అంటే ఏమనుకోవాలని అన్నారు. కాపు ఉద్యమ నేతగా కొనసాగిన మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనాడైనా ఈ మెట్ట ప్రాంతంలో ఓ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అయినా ఏర్పాట్లు చేశారని ప్రశ్నించారు. వైసీపీలోకి చేరడానికి ఏ విధంగా సమంజసం, మీ ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నామని అన్నారు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం మాజీ బీజేపీ నాయకులు మేక వీరబాబు కాపు ఉద్యమ నేత ముద్రగడ పైన మండిపడ్డారు. కాపులకు ఏ మేలు చేస్తారని ముద్రగడ వైసీపీలోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ 5%కు తగ్గించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడిగారు. మీరు సపోర్టుగా వెళ్తున్నారు అంటే ఏమనుకోవాలని అన్నారు. కాపు ఉద్యమ నేతగా కొనసాగిన మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనాడైనా ఈ మెట్ట ప్రాంతంలో ఓ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అయినా ఏర్పాట్లు చేశారని ప్రశ్నించారు. వైసీపీలోకి చేరడానికి ఏ విధంగా సమంజసం, మీ ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నామని అన్నారు. మెట్ట ప్రాంతం అసలు మీ పరిసర ప్రాంతంలో ఎక్కడన్నా వంగవీటి మోహన్ రంగ అన్నవాడికి ఒక విగ్రహం పెట్టించారా అంటే మీరే నాయకులు అవ్వాలి, మీరే ఎదగాలి, మీ సోద్దాలే చూసుకోవాలి. కాపు రిజర్వేషన్ తుంగలో దొక్కి కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు మీరు ఎంత తీసుకుని వెళ్తున్నారని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఇవాళ మీరు ఏదో కండిషన్ పెట్టారో పెట్టలేదో మాకు తెలియదు, కానీ ఈ ప్రజలు ఉసిరంతా కాపులు ఉసిరంతా తగిలి మీరు ఎక్కడ పోటీ చేసినా మీరు ఖచ్చితంగా ఓటమి చెందుతారని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.